క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకంగా మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఓ ప్రత్యేకమైన విషయాన్ని మనమంతా ఆలోచించాలి అని యేసుక్రీస్తు పక్షాన మనం నిలచి అసత్యాన్ని, అన్యాయాన్ని, అధర్మాన్ని ఆయుధంతో కాకుండా కేవలం విశ్వాన్ని కలిగించిన ఈ మాట బైబిల్. ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, నా మాట గతింపదు అని పలికిన యేసు మాటతో ఈ ప్రపంచాన్ని మనం జయించాలి. సత్యాన్ని ఉన్నతమైన శిఖరాలపై మనమంతా నిలువబెట్టాలి. మనకెవరు ఏమండి, మనం ఎవరిని ద్వేషించం, అది మీకు తెలుసు. క్రైస్తవుడు అంటేనే ప్రేమకు చిహ్నం. క్రైస్తవుడు అంటేనే క్షమకు, సమాధానానికి కారకుడు. క్రైస్తవుడు అంటేనే ఈ దేశం కొరకు, నాయకుల కొరకు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థించేవాడే క్రైస్తవుడు. ఏమండి, ఎందుకంటే ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడింది అన్నది దయ్యం. ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడింది. ఎస్, మనుషులంతా వాడి వశంలోకి వెళ్ళారు, వాడి మాయలో ఉన్నారు. ఏది నీతో, ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది దేవుడో తెలియని పరిస్థితుల్లో మనుషులను ముప్పతెప్పలు పెడుతున్నాడు. ఏమండి, ఓకే, రైట్. ఇకపోతే ఓ మంచి విషయాన్ని మనమంతా ఆలోచిద్దాం. అదేంటంటే, లోకమెరుగని యేసు మరో రూపం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అని ఓ వ్యక్తి పుస్తకం రాశాడు. ఎందుకు ఆ పేరు చెప్పట్లేదు అంటే మీకు తెలుసు. ఎందుకంటే బైబిల్లో కొన్ని సందర్భాలలో దేవుడు కొందరు పేర్లు పలకటానికి ఆయనకి కష్టంగా ఉంది. ఏమండి, ఎందుకంటే పేర్లు చెప్పలేదు. ధనవంతుడి దగ్గరకు వచ్చేసరికల్లా అతని పేరు చెప్పబడలేదు, మీకు తెలుసు. ఏమండి, కొంతమంది పేర్లు చెప్పటానికి దేవుడు ఇష్టపడలేదు. అంటే వాళ్ళ బ్రతుకులు ఎంత అసహ్యంగా ఉన్నాయో, వాళ్ళ ప్రవర్తన తీరు దేవుణ్ణి ఎంతగా ఆయాస పెట్టిందో, మరి అందుకే ఆయన కొన్ని పేర్లు కూడా చెప్పలేదు బైబిల్లో. బాధపడిన వారి పేర్లు చెప్పలేదు. అలాగే ఈ గ్రంథ రచయిత పేరు చెప్పటానికి కూడా నేను ఇష్టపడలేదు. ఎందుకంటే ఒకరి ముఖ కవలికలు, వారి భాషా శైలి, వారి ఆలోచన తీరు చూస్తుంటే కేవలం విషపూరితంగా విషాన్ని చెమ్మాలి అని, కుట్రపూరితంగా భావోద్వేగాలు రెచ్చగొడుతూ, ఏమండి, మరి సాటి సహోదరుల్ని ప్రేమించాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఎందుకు అతని పేరు మనం పలకాలి? వాస్తవం అవాస్తవాలు బైబిల్లో ఆలోచించి మిమ్మల్ని అందరినీ పరిపూర్ణులుగా చేయటానికి, అంతేకాదు మన మనోనేత్రాలు దేవుని వాక్యంతో వెలిగింపబడి వాస్తవాలు గ్రహించటానికి ఈ సందేశం. ప్రియులారా, భూమి మీద యేసుక్రీస్తు సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు, మతాన్ని కాదు. సత్యం అంటే ఏంటి అని అడిగాడు రోమా గవర్నర్. అంటే ఒక రోమా సామ్రాజ్యంలో గవర్నర్గా పనిచేస్తున్న పిలాతుకు సత్యం అంటే ఏంటో తెలియలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. సత్యం అంటే తెలియచేసిన వాడు యేసుక్రీస్తు. నీ వాక్యమే సత్యము అన్నాడు. ఏమండి,
బైబిలులో రాయబడిన మాట సత్యం. ఆయన మాటలలో సత్యం ఉంటుంది. ఆ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను అన్నాడు యేసుక్రీస్తు. నేనే సత్యం అని చెప్పాడు. సత్యం ఎక్కడైనా అబద్ధం ఆడుతుందా? ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఈ రచయిత మరిచిపోయి ఉంటాడు. ఏమండి, యేసుక్రీస్తు మీద నేరారోపణ మోపారు. ఏంటో తెలుసా? ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు అని నేరారోపణ మోపారు. ఎందుకంటే వీళ్ళ బ్రతుకుకు ఆయన ఆటంకంగా ఉన్నాడు. వీళ్ళు చేసే నీచమైన కార్యక్రమాలకు, అంటే ఆనాటి దినాల్లో పరిసయ్యులు, సద్దుకయ్యులు కొందరు పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు మన బ్రతుకంతా ఎక్కడ బయటపడిపోతుందో, మన ఆదాయానికి గండి ఎక్కడ పడుతుందో, మన పెద్దరికపు వ్యక్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందో యేసుక్రీస్తు అడ్డొస్తున్నాడు కనుక యేసును సమాధి చేస్తే, యేసును చంపేస్తే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసుకున్నారు. ఏమండి? ఎస్, అంటే సత్యం గిట్టదన్నమాట. దేవుడి చెవిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? బైబిల్లో ఏమని రాయించాడో తెలుసా? సత్యమునకు చెవినివ్వక అన్నాడు. ఈ చెవులున్న దేనికో తెలుసా అండి? సత్యాన్ని గ్రహించటానికి, సత్యాన్ని వినటానికి. ఈ కన్ను ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? పవిత్రమైన దేవుని వాక్యాన్ని ఈ కళ్ళతో చూసి ఈ బ్రతుకును వెలిగించుకోవటానికి. అందుకే సత్యానికి ఆటంకంగా, సత్యానికి భిన్నంగా ఉన్న పరిసయ్యుల, సద్దుకయ్యుల నోర్లు ఆనాడే మూయించాడు యేసుక్రీస్తు. మీకు తెలుసు, ఆత్మ లేదంటున్నారు, పునరుద్ధానం లేదంటున్నారు. వాక్యానికి భిన్నంగా, వాక్యంలో ఉన్న శక్తిని, వాక్యంలో ఉన్న సారాంశాన్ని ఎరుగని వారుగా, సత్యాన్ని ఎరుగని వారుగా ఉన్న సమాజాన్ని సంస్కరించాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని వారు మాస్టర్ ప్లాన్ గీశారు. ఈరోజు కూడా అంతేనండి. సత్యాన్ని అడ్డుగిస్తున్నారు, నీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏ విధంగానైనా క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, ఏ విధంగానైనా క్రైస్తవ్యాన్ని దెబ్బతీయాలని, ఏ విధంగానైనా సరే క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేయాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు దుష్టశక్తులు. ఏమండి, ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే యథార్థమైన మాటలు మీరు మాట్లాడండి, సత్యం పక్షాన మీరు నిలబడండి, జయం మిమ్మల్ని వరిస్తుంది, విజయం మిమ్మల్ని వరిస్తుంది. సత్యమేవ జయతే అన్నాడు. ఏమండి, ఒక మహాత్ముడు. అంటే ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది అని. దానికి ఎన్నో హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఐ డోంట్ కేర్, అవి పట్టించుకోకండి. ఎప్పటికైనా సత్యం నిలబడుతుంది, సత్యం స్థిరపడుతుంది. ఏమండి, ప్రజల గుండెల్లో సత్యం పాతుకుపోతుంది, సత్యం జయిస్తుంది. యేసుక్రీస్తుకు జయం. ఆనాడు పౌలు గారి మీద ఎన్నో కుట్రలు మోపారు. ఏమండి, క్రీస్తు ఏం చేశాడో తెలుసా? విజయోత్సవంతో వారి పక్షాన ఉన్నాడు. యేసుక్రీస్తును విజయోత్సవంతో ఊరేగించారు. క్రీస్తును విజయోత్సవంతో ఊరేగించారు. అంటే సత్యము జయించింది. వాదించాడు, తర్కించాడు, నోర్లు మూయించాడు అపోస్తలుడైన పౌలు. పరిపూర్ణులైన వారికి జ్ఞానాన్ని ప్రకటించాడండి ఆయన. సత్యం జయిస్తుంది. కంగారు పడకండి, భయపడకండి. మరొక విషయం చెప్పమంటారా? ఈ రచయిత ఓన్గా బైబిల్ని ఆలోచించి, లోకమెరగని యేసు మరో రూపం రాశాడు కదా, ఓన్గా బైబిల్ని దగ్గర పెట్టుకొని స్టడీ చేసి పరిశీలించి వ్రాయలేదు. తన ఆత్మసాక్షిగా చెప్పుకోమనండి. తన గుండె మీద చేసుకొని వాస్తవాన్ని పలకమనండి. అంత తేలిక ఎక్కడుందండి? రచయితకి అంత తేలిక ఎక్కడుంది? ఏ విధంగానైనా యేసు కీర్తిని తగ్గించాలి, బైబిల్ ఖ్యాతిని తగ్గించాలి, క్రైస్తవ్యంపై దుమ్మెత్తిపోయాలి. ఇదేనా నేర్చుకుంటుంది?
నీ గ్రంథం ఎంత గొప్పదో చెప్పండి అండి. నీ గ్రంథంలో ఉన్న మంచి మాటలు పలకండి అండి. నీ గ్రంథంలో ఉన్న దైవం ప్రపంచాన్ని ఎలా కాపాడగలడో చెప్పండి అండి. ఎవరు కాదంటారు? ఎవరు స్వీకరించరు చెప్పండి? అంటే మరొక గ్రంథాన్ని, మరొక దైవాన్ని కించపరిస్తే నువ్వనుకున్న మా భావాలు గొప్ప అయిపోతాయా చెప్పు? నువ్వు అనుకున్న ఆలోచనలు కీర్తి స్థాయికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? నో. మరొకరు పుస్తకాలు తస్కరించి, మరొకరు పుస్తకాలు కాపీ కొట్టి రాసుకున్నావు, రచయితగా పేరు పొందుతున్నావు. నీకంత పరిజ్ఞానం ఎక్కడుంది? లేదు కదా. ఏమండి, ఆర్ఆర్కే మూర్తి గారు మీకు తెలుసు కదండి. విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, అన్యుల కుటుంబంలో పుట్టినవాడండి. అంత పాండిత్యం, అంత తెలివి ఈ పుస్తక రచయితకు ఉందా? ఇతనికి చదువు లేదు, సంస్కారం లేదు, గౌరవించే పద్ధతులు తెలియదు, అహంకారం, పొగరు టన్నులు ఉంది. ఎందుకంటే ఆ పదజాలం మీరు చూస్తే అర్థమవుతుంది యేసుక్రీస్తు మీద ఎంత కక్ష కట్టాడో. ఎందుకయ్యా? ఏం చేశాడు ఆయన మీకు? ఆయన భావాలు అర్థం కాలేదు. ఆర్ఆర్కే మూర్తి ఇతనికిలాగే బైబిల్లో తప్పులు పట్టాలని వచ్చాడు. ఆర్ఆర్కే మూర్తి గారు పండితుడండి, అన్ని వేదాలు చదివినవాడండి, అవపోషాన పట్టినవాడు. బైబిల్ను తప్పు పట్టాలి అని చదవటం ప్రారంభించాడు. ఏమండి, బైబిలు ఆర్ఆర్కే మూర్తి గారి తప్పులను బయటపెట్టింది. ఆర్ఆర్కే మూర్తి గారి తప్పులను బయటపెట్టింది. ఆయన ఇచ్చిన సాక్ష్యం అది. ఆర్ఆర్కే మూర్తి గారు ఇచ్చిన సాక్ష్యం అది. నేను బైబిల్ను తప్పు పట్టాలి అనుకున్నాను, కానీ ఆ బైబిలు నా జీవితాన్ని తప్పు పట్టింది, నా జీవితాన్ని సరిచేసింది. మోక్షానికి మార్గం యేసుక్రీస్తే అని ఓ గొప్ప స్పీకర్గా వెలుగొందాడు. అది ప్రపంచానికి తెలిసిన సత్యం ఆర్ఆర్కే మూర్తి. అంతేకాదు దినాకరన్, సుధాకరన్ పిల్లై ఎందరో బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారండి. వారంతా బైబిలులో ఉన్న వాస్తవాలు, సత్యాన్ని గ్రహించిన వారు, లోకరక్షకుని ఎరిగినవారు. నువ్వు బైబిల్ సరిగా చదవలేదు. బైబిల్ సరిగా చదివితే నువ్వెప్పుడో మారిపోయేవాడివి. మార్చేస్తుంది అంత శక్తి బైబిల్కు ఉంది. వీక్షకులకు ఒక మాట చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సందేశాన్ని వీక్షిస్తున్న వీక్షకులకు ఒక మాట చెప్తున్నాను. బైబిలులో ఒక పదం ఉందండి, ఏంటో తెలుసా? అనంత జ్ఞానియగు దేవుడు అని ఉంటుంది బైబిల్లో. జ్ఞానాన్ని మించినది అనంత జ్ఞానం. అనంత జ్ఞానియగు దేవుడు ఇదిగో ఈ 66 పుస్తకాలు రాయించాడు. 66 పుస్తకాలు రాయించాడు. చీపుగా చూడకండి, చులకన చేయకండి, అవహేళన చేయకండి, తప్పు. మరొకరి గ్రంథాన్ని దూషించటం తప్పు. రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా మరొక దైవాన్ని, మరొకరు నమ్ముకున్న విశ్వాసాన్ని, మరొకరు నమ్ముతున్న గ్రంథాన్ని కించపరచడం తప్పు అన్న సంగతి ఈ రచయితకు తెలియదా? మతోన్మాదులకు తెలియదా? చెప్పండి. గౌరవించాలి కదా. ఏమండి, గౌరవించాలండి. ఒక క్రైస్తవుడు కూడా, నేను చెప్తున్నాను, ఒక క్రైస్తవుడు కూడా మరొకరి దైవాన్ని కించపరచకూడదు. మరొకరు నమ్ముకున్న విశ్వాసాన్ని, మరొకరు నమ్ముకున్న గ్రంథాన్ని కించపరచకూడదు, దుర్భాషలాడకూడదు. ఇది క్రైస్తవులు కూడా చెప్తున్నాను. వేదాలలో క్రీస్తు అని మాట్లాడుతున్నారు. వేదాలలో క్రీస్తు ఏంటండి? వేదాలలో లేడు క్రీస్తు. క్రీస్తు బైబిల్లో మాత్రమే ఉన్నాడు. ప్రవక్తలు యేసుక్రీస్తుని గురించి వ్రాయించారు. అపోస్తలులు యేసుక్రీస్తుని గురించి వ్రాశారు. భక్తులు యేసుక్రీస్తుని గురించి వ్రాశారు. బైబిల్లో మాత్రమే రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు అక్కడక్కడ వేద ఋషులతో ప్రేరేపించి యేసుక్రీస్తుని గురించి వ్రాయించలేదు. అవన్నీ మీరు నమ్మకండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న క్రీస్తుని మాత్రమే నమ్మాలి. మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను. మీకు నేను
ఎందుకంటే ఎందుకు ఈ మత గొడవలు ప్రారంభమవుతున్నాయంటే మన వాళ్ళలో కూడా కొందరు ఇదిగో వారి గ్రంథాల జోలికి వెళ్ళారు, హైందవ సహోదరుల గ్రంథాల జోలికి వెళ్ళారు. అందులో క్రీస్తు ఉన్నాడని క్రీస్తును నమ్మించడానికి ప్రలోభ పెట్టారు. ఎందుకు చేయాలండి? ఎందుకు చేయాలి? మనం ఎందుకు మాయ చేయాలి? ఎందుకు గారడి చేయాలి? బైబిల్లో సబ్జెక్ట్ లేక వెళ్ళారా? బైబిల్లో సత్తా లేకుండా వెళ్ళారా? ఏమి లేక వెళ్ళారు ఇతర గ్రంథాల జోలికి? వెళ్ళకూడదండి. మరొక వ్యక్తి వచ్చి అంటాడు ఖురాన్లో క్రీస్తు అంటాడు. వీళ్ళకని పిచ్చేమని పట్టిందా? వేదాలలో క్రీస్తు అంటాడు ఒకడు, ఖురాన్లో క్రీస్తు అంటాడు ఒకడు. ఎందుకు మనం బలవంతం చేయాలి? బలవంతం చేయవలసిన అవసరం లేదు. మీరు బైబిల్ ప్రకటిస్తే చాలు, దేవుని ఆజ్ఞలకు శిరస్సు వంచి ఆయన మాటలు ప్రకటిస్తే చాలు. ప్రియులరా, నేను క్రైస్తవుల్ని మిమ్మల్ని విమర్శించట్లేదు, మిమ్మల్ని తప్పట్లేదు. బైబిల్ ప్రకటిస్తే చాలు, బైబిల్ను ప్రకటిస్తే చాలు. చూద్దాం, ఒక మంచి మాట మీ కొరకు నేను చదువుతాను. లూకా రాసినటువంటి సువార్త. ప్రియులరా, లూకా గారు రాసినటువంటి సువార్త ఏమండి, చదువుతున్నాను చూడండి. లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44 అండర్లైన్ చేసుకోండి. 23:44. లూకా సువార్త 24:44 ఏమంటున్నాడంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లు వారి మనసు తెరచి అని ఉంది. అంటే వాక్యాన్ని గ్రహించాలి అంటే నీ మనస్సు తెరవబడాలి, నీ మనసుకు పట్టిన పొరలు చిరిగిపోవాలి. శుద్ధ హృదయంతో వాక్యాన్ని చదవాలి. శుద్ధ హృదయంతో మంచి మనస్సుతో వాక్యాన్ని పరిశీలనగా చదివితేనే వాక్యం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. పగతో, ప్రతీకారాలతో, ద్వేషంతో మీరు లేఖనాలను చదివారా, వాక్యాన్ని చదివారా, ఈ జీవితంలో అర్థం కాదు మీకు. శుద్ధ హృదయం, మంచి మనసుతో చదవాలి. ఏమనుకుంటున్నారు? ఆషామాష గ్రంథం అనుకుంటున్నారు బైబిల్ అంటే. ఎవరిష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవటానికి ఇది ఏమండి సామాన్యమైన పుస్తకం కాదండి. ఇది సామాన్యమైన గ్రంథం కాదు. కాలాలు ఆలోచించాలి, సమయాలు ఆలోచించాలి, సందర్భాలు ఆలోచించాలి, చట్టానికి లోబడి ఆలోచిస్తూ చదవాలి. అలా రాయించాడు బైబిల్ని. ఏమనుకుంటున్నారు? ఎంత మంచి మాటలు రాశాడు తెలుసా? వేరొక దేవుని పేరు నీవు ఉచ్చరింపకూడదు, నీ నోట నుండి రానియ తగదు అన్నాడండి బైబిల్లో. సహోదరులారా, ఆలోచించండి. బైబిల్లో రాయబడిన పదాలు ఇవి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు అన్నాడు. ఎందుకు? దేవుళ్ళ పేరట యుద్ధాలు జరుగుతాయి, మతోన్మాదం పెరిగిపోతుంది. ముస్లిమ్స్లో సహోదరులు చచ్చిపోయినా, జైనుల్లో సహోదరులు చచ్చిపోయినా, బౌద్ధులలో సహోదరులు చచ్చిపోయినా, హైందవ సహోదరులు చచ్చిపోయినా, దేవుళ్ళ పేరట, మతాల పేరట, యుద్ధాల పేరట చచ్చిపోయినా రగిలిపోయేది ఆయన కడుపే. బాధపడేది, తల్లడిల్లిపోయేది ఆయన గుండె. మీకేం తెలుసండి ఆయన బాధ? దేవుని బాధ మీకేం తెలుసు? ఒక్కరు నశించినా, ఒక్కరు ప్రాణం పోగొట్టుకున్న పరలోకంలో తల్లడిల్లిపోతాడు తండ్రి, తల్లడిల్లిపోతాడు. అందుకే వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అని తన చట్టంలో రాశాడంటే వేదాలను నువ్వు ఉచ్చరించవచ్చా? వేదాలలో క్రీస్తు ఉన్నాడు నువ్వు పలకొచ్చా? కామన్ సెన్స్ అంటారు దీన్ని, కనీసపు జ్ఞానం అంటారు. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదని చట్టం చేశాడు, బైబిల్లో చట్టం చేశాడు. మరి నువ్వేంటి వేదాల క్రీస్తు అంటావు? వేదాలు చూపిస్తావు, ఇంటింటికి వేదాలు పంచుతానంటావేంటి? బైబిల్ పంచవా? అందుకే నవ్వులు పాలైపోతుంది బోధక ప్రపంచం, నవ్వులు పాలైపోతుంది. అందుకే 44:44లో ఏమంటున్నాడండి? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ఏమండి
ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని అన్నాడు. అంటే యేసుక్రీస్తుని గురించి ధర్మశాస్త్రంలో రాయబడింది, యేసుక్రీస్తుని గురించి ప్రవక్తల గ్రంథాలలో రాయబడింది, యేసుక్రీస్తుని గురించి అపోస్తలులు రాశారు, లేఖనాలలో క్రీస్తుని గురించి వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను అపోస్తలులను ప్రేరేపించి వ్రాయించాడు క్రీస్తుని గురించి. మీరు బైబిలులో వ్రాయబడిన క్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించాలి. మరొకరి గ్రంథాల జోలికి దయచేసి మీరు వెళ్ళకండి. అందుకేనండి ఈ యుద్ధాలు, గొడవలు, ఒకరినంటే ఒకరు భక్షించుకుంటున్నారండి. దేవుళ్ళ పేరిట కొట్టుకు చచ్చిపోతున్నారండి. మతాల పేరిట మారణకాండ జరుగుతుందండి. వద్దండి, ప్లీజ్ ఫుల్ స్టాప్ పెట్టండి. బైబిల్ మాత్రమే ప్రకటించండి. బైబిల్ ఎంత గొప్పదో ఆధారాలు చూపించండి, నిరూపించండి. వద్దండి, బైబిల్లో వ్రాయబడిన క్రీస్తును ప్రకటించండి. ప్రవక్తలు క్రీస్తు గురించి రాశారు. మోషే గారు ధర్మశాస్త్రంలో క్రీస్తు గురించి రాశాడు. అపోస్తలులు క్రీస్తు గురించి రాశారు. బైబిల్లో ఉన్న క్రీస్తుని ప్రకటించాలి. బైబిల్లో ఉన్న క్రీస్తుని మీరు విశ్వసిస్తే నిత్య జీవం. అంతే తప్ప ఖురాన్లో ఉన్న క్రీస్తుని, వేదాలలో ఉన్న క్రీస్తుని మీరు నమ్మితే మీకు నిత్య జీవం లభించదు. బైబిలులో రాయబడిన క్రీస్తుని విశ్వసిస్తేనే నిత్య జీవం. ఓకేనండి. క్రీస్తు గురించి ఎక్కడ రాయబడింది అంటే బైబిలులో, ధర్మశాస్త్రంలో, పెద్ద ప్రవక్తల గ్రంథాలలో, చిన్న ప్రవక్తల గ్రంథాలలో అపోస్తలులు క్రీస్తు గురించి రాశారు. వారి మనస్సు తెరవబడినట్లు లేఖనముల ద్వారా వారి మనస్సు తెరిచాడు, వారి మనోనేత్రాలు తెరిచాడు యేసుక్రీస్తు. అర్థం చేసుకోండి అని చెప్పాడు ఆనాటి సమాజంతో. ఇకపోతే యోహాను సువార్త కూడా ఒక మాట చదువుదామండి మనం. ప్రియులరా, యోహాను గారు రాసినటువంటి సువార్త ఓ మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం అండర్లైన్ చేసుకోండి. ఈ సందేశం వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్యవసరమైనది, చాలా అత్యవసరమైనది. యోహాను సువార్త 20వ అధ్యాయం 31, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు మీరు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. అండర్లైన్, ఇవి వ్రాయబడెను. బైబిలులో మాత్రమే క్రీస్తుని గురించి వ్రాయబడింది. ఆ క్రీస్తును మీరు, బైబిలులో వ్రాయబడిన క్రీస్తును మీరు విశ్వసిస్తేనే నిత్య జీవము అని వ్రాస్తున్నాడు యోహాను గారు. మరలా చదువుతున్నాను చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను అంటున్నాడు. ఇవి వ్రాయబడెను. బైబిల్లో వ్రాయబడిన క్రీస్తును విశ్వసిస్తేనే నిత్య జీవం. కనుక ప్రియులరా మరొక గ్రంథాల జోలికి దయచేసి మీరు వెళ్ళకండి. ఖురాన్ గురించి వద్దండి, ఇదిగో వేదాలు వద్దండి. మనకు ఇది ప్రామాణిక గ్రంథం అండి బైబిలు. ఏమనుకుంటున్నారండి? ఇందులో అనంత జ్ఞానం ఉందండి, అనంత జ్ఞానం. కూర్చోండి, రాత్రి పగలు కూర్చొని కష్టపడి బైబిల్ను చదవటం ప్రారంభించండి, ఆలోచించండి. మీ మెదడుకు ఎన్ని ఆయుధాలు అందిస్తాడో తన మాటల నుంచి, పదునైన ఆయుధాలు. ఖండాంతర క్షిపణులు మనం వాడవలసిన అవసరం లేదు, బలమైన ఖడ్గం మనం వాడవలసిన అవసరం లేదు. ఈ మాటలకు తెగిపోతారు ఒక్కొక్కడు. బైబిలులో వ్రాయబడిన మాటలు పదునైనవి, తెగిపోవటమే. అంత మంచి మాటలు రాయించాడు, ఒప్పుకోవాలి ఎవడైనా సరే. కనుక ప్రియులరా, రైట్, ఆలోచిద్దాం. యేసుక్రీస్తు అపరిచితుడుగా పరిచయం చేశారు ఈ గ్రంథ రచయిత. కాబట్టి లోకమెరగని యేసు మరో రూపం. ఈ గ్రంథ రచయిత ఏం చేశాడంటే యేసును ఓ అపరిచితుడుగా చూపించాడు. అపరిచితుడు అని అంటే పరిచయం లేని వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి. అతని ముఖం మనం ఎప్పుడు తెలియదు, పరిచయం లేనివాడు. అంటే మరొకటి విషయం ఏం చెప్పాడంటే గ్రంథకర్త, మరొక విషయం ఏం చెప్పాడంటే, సినిమాలు మరి బాగా చూస్తాడేమో, ఒకవైపే చూడు, మరోవైపు చూడొద్దు, తట్టుకోలేవు.
మాడిపోతావు అని డైలాగ్ కొడుతున్నాడు. అంటే ఒకవైపే చూడు అంటే యేసుక్రీస్తుని క్రైస్తవ బోధకులు ఒకవైపే చూపారు, మరొక వైపు అదర్ సైడ్ ఆఫ్ జీసస్ మరొక వైపు చూపలేదు అంటాడు ఇతను. అంటే వీళ్ళకి అనుకూలమైన వచనాలే బోధకులు చెప్పారే తప్ప, కానీ కొన్ని అననుకూలంగా ఉన్నాయి, అవి మాత్రం ప్రచార బోధకులు దాచిపెట్టారు. యేసుక్రీస్తులో ద్వంద్వ వైఖరి ఉంది. యేసుక్రీస్తు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని అంటాడు ఈ రచయిత. ఏమండి, నీకు ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఈ రచయితకి కానీ అతని ఫాలోవర్స్కి కానీ ఒక మాట చెప్తాను. ప్రతి పనికి మాలిన వాడిని హీరోని చేయకండి అండి. అతని క్యారెక్టర్ చూడండి, అతని వ్యక్తిత్వం చూడండి, ఒకప్పుడు స్థితి అతనిది ఎలా ఉందో చూడండి, ఇప్పుడు కోట్లకు పడగెత్తడం ఆ వైఖరి ఎలా ఉందో చూడండి, అతని నోటి మాటలు చూడండి, అతని వ్యక్తిత్వం చూడండి, అతని మంచితనం చూడండి. అతన్ని పొరుగు వారిని ప్రేమించేవాడుగా ఉన్నాడా? చట్టానికి లోబడేవాడుగా ఉన్నాడా? తోటి సహోదరులను గౌరవించేవాడుగా ఉన్నాడా? ఇవన్నీ చూసి హీరోని చేయండి, ఇవన్నీ చూసి వెంబడించండి, ఫాలోవర్స్ కండి. అంతే తప్ప మనల్ని హైలైట్ చేస్తున్నాడరా అని మీరు మోసపోకండి. ఎందుకంటేనండి ఈ ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష అండి. ఇది పోతే మరలా తిరిగి రాదండి. మనిషికి ఒకే ఒక జీవితం ఇచ్చాడండి. ఈ జీవితం పోతే మరలా రాదండి. బ్రతికుండగానే దేవుడెవరో నువ్వు చక్కగా తెలుసుకోవాలి. బ్రతికుండగానే స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. బ్రతికుండగానే మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఎందుకంటే ఒకరిని కష్టపెట్టడం, ఎందుకంటే ఒకరిని కించపరచటం, ఎందుకంటే ఒకరి మనోభావాలను మనం దెబ్బతీయటం, గాయపరచటం ఏంటండి ఆనందం? పైచాచిక ఆ తత్వం ఏంటండి? నిన్ను కించపరిచి, నిన్ను గాయపరిచి నేను పలావు తినటం ఏంటండి? నేను సంకలు గుద్దుకోవటం ఏంటండి? శాడిజం అంటారు దాన్ని, శాడిజం. అవసరమైతే నీ కడుపు మార్చుకొని, అవసరమైతే నీ ఆకలి ఆపుకొని పక్కన వాడికి పెట్టు, ఆకలితో ఉన్నవాడికి పెట్టు, అప్పుడు సంతోషించు. ఒకడికి అన్నం పెట్టాను. అవసరమైతే నీ దాహం ఆపుకొని మరొకటి దాహం తీర్చు, అప్పుడు ఆనందపడు. అవసరమైతే ఒకడు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక 10 రూపాయల సహాయం చేయి, అప్పుడు నువ్వు ఆనందపడు. ఈరోజు నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఆ 100 రూపాయలు ఒక సహాయం చేశాను, కష్టంలో ఉన్నాడు ఆ వ్యక్తి, నేను సహాయం చేశాను అని ఆనందపడు. నేను ఈరోజు కడుపు నిండా అన్నం తిందామనుకున్నాను, ఆకలితో ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు, అతను కడుపు నిండా భోజనం పెట్టాను, కడుపు నిండా మంచినీళ్ళు తాపాను, ఆనందపడు. ఇది సంతోషం. ఒకరి మనస్సుని గాయపరిచి సంతృప్తి చెందడం ఏంటండి? మానసిక పరిస్థితులు బాగోలేదు ఇలాంటి వారికి. ఏమండి, యేసుక్రీస్తుని గురించి పిలాతు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మీకు తెలుసా? ఇతని యందు నాకు ఏ దోషం కనబడటం లేదు అన్నాడు. బాగా వినండి. ఒక రోమ గవర్నర్ అంటున్నాడు, స్టడీ చేశాడు యేసుక్రీస్తుని, ఆయన మౌనాన్ని చూశాడు, ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు అన్నాడు. మరి గ్రంథ రచయిత దోషాలు ఎలా కనబడ్డాయి ఇతనికి? పిలాతు కంటే మొనగడా? పిలాతు కంటే గొప్పవాడా? నువ్వెంత, నీ వయసు ఎంత, నీ కాలం ఎంత? అసలు సంస్కారం ఉందా యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు? మరొకరిని బాధ పెట్టకూడదు అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకు బాధ పెట్టాలండి మనం? యేసుక్రీస్తు జోలికి రాకండి ప్లీజ్. ఉత్తముడండి ఆయన, ప్రపంచానికి సంస్కారం నేర్పినవాడండి ఆయన, నీతిని ప్రకటించిన వాడండి ఆయన. తన ప్రాణమైన ఇచ్చాడే తప్ప అబద్ధం ఆడలేదు, అసత్యం పలకలేదు, నీచమైన కార్యక్రమాలు చేయలేదు ఆయన. అంత మంచివాడు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చదువుదామా? మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 15వ వచనం, నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అన్నాడు. ఎలాగే యేసుక్రీస్తును దుమ్మెత్తి పోస్తుంటే, యేసుక్రీస్తు మాటల్లో తప్పు పట్టాలని వెతుకుతుంటే, తప్పు పట్టాలని ప్రయాసపడుతున్న పెద్దలకు, ఆనాటి మత ఛాందసవాదులకు,
ఆనాటి మత ఛాందసవాదులతో అంటున్నాడు, నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. ఎస్, ఒక వ్యక్తి మంచివాడుగా డెవలప్ అవుతుంటే, మంచివాడిగా మంచి వ్యక్తిత్వంతో అభివృద్ధి చెందుతుంటే ఈ లోకం తట్టుకోలేకపోతుంది. ఆనాటి పెద్దలు తట్టుకోలేకపోయారు. నేను మంచివాడనైనందుకు మీకు కడుపు మంటగా ఉందా అన్నాడండి. బాధపడుతూ చెప్పాడండి ఈ మాట. ప్రియులరా, యేసుక్రీస్తు మంచితనం, యేసుక్రీస్తు వ్యక్తిత్వం అది తట్టుకోలేకపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు మంచివాడుగా పిలువబడుతుంటే లోకంలో అతను మంచివాడుగా పిలువబడుతుంటే సమాజం మధ్య పెద్దలు, మత ఛాందసవాదులు, మతోన్మాదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు తట్టుకోలేకపోయారండి. కొంతమందికి గ్యాస్ ఎలా వస్తుందంటే, శనగపిండి తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, పులుపు ఎక్కువగా తింటే గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఎలా ఏర్పడిందంటే, ఒక వ్యక్తి మంచివాడుగా డెవలప్ అవుతుంటే అతని మంచితనాన్ని చూసి వీళ్ళ కడుపు ఉబ్బుతుంది. ఇదొక గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ప్రాబ్లం 2 రకాలుగా ఉంటాయి. తినకూడని పదార్థాలు తింటే గ్యాస్ ప్రాబ్లం. ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా ఎదుగుతుంటే తట్టుకోలేడు, ఇదొక గ్యాస్ ప్రాబ్లం. అలాగే ఈ గ్రంథ రచయిత కూడా ఒక గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు మంచివాడుగా కనపడుతున్నాడు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. ఆయనను మనం దెబ్బతీయాలి, పైచాచిక తత్వం, ఆనందం పొందాలి అనుకుంటున్నాడు అతను. అదొక గ్యాస్ అతనికి. మనం ఏం చేద్దాం? దేవుడే పరిష్కారం చూపుతాడులేండి. అతను కూడా మారాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు లోక రక్షకుడని తెలుసుకోవాలని, బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని గ్రహించాలి అని, ఈరోజు కాకపోయినా రేపైనా అతను తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, అతన్ని దీవించండి నాయన. అతను మారేటట్లుగా సహాయం చేయండి, తోడుగా ఉండండి తండ్రి. మా శత్రువును కూడా, మన చంపాలనుకుంటున్న వారిని కూడా దీవించండి తండ్రి అని మీరు చెయ్యాలి. కానీ అబద్ధాన్ని ఖండించాలి, వాస్తవాన్ని ప్రజల్లో చూపించాలి. ఓకేనండి, రైట్. నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. మరి పిలాతు ఏమన్నాడు? రోమ గవర్నర్ ఏమన్నాడు? ఇతని యందు నాకు ఏ దోషం కనబడటం లేదు అన్నాడు. మరి పిలాతు భార్య ఏముంది? ఏమండి ప్లీజ్ ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అంది. శతాధిపతి ఏమన్నాడు? ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా చాలా నీతిమంతుడు, ఎందుకు దుర్మార్గులు ఆయన పొట్టన పెట్టుకున్నారు అని శతాధిపతులండి, 100 మందికి అధిపతి. విట్నెస్ అది. ఒక శతాధిపతి అంటే చిన్నవాడు కాదండి, నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఓ రోమ గవర్నరు చిన్నవాడు కాదండి, అన్ని పరిశీలన చేసి ఇతని యందు నాకు ఏ దోషం కనబడటం లేదు అన్నాడు. అంతేకాదండి, దేవుని దయలో, మనుషుల దయలో, వయస్సులో, జ్ఞానమందు ఎదిగిన వాడండి యేసుక్రీస్తు. ఆయన చూస్తేనే దయ. ఒకడు అంటాడులేండి, నా పేరే దయ, నాకు లేనిదే దయ అంటాడు. అండి, దయ అని పేరు పెట్టుకుంటారు కానీ దయ ఉండదు. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు, దయ చూపించేవాడు. కుష్ఠరోగులు వస్తే కరుణ చూపించాడు, జాలిపడ్డాడు. సమాజం అతన్ని వెలేసింది, కానీ యేసుక్రీస్తు అతన్ని వెలేయలేదు. నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అన్నాడు మత్తయి 8లో. నీకిష్టమైతే అంటే ఓ కుష్ఠరోగి సమాజానికి ఇష్టం లేదు, అందరూ అసహించుకుంటారు కదండి, పాలెం వెలుపల పెడతారు కదండి. ప్రభువా నీకిష్టమైతే అన్నాడండి కుష్ఠరోగి. అప్పుడు కుష్ఠరోగితో యేసు ఏమన్నాడో తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడండి. ఎంత మహానుభావుడండి ఆయన. ఒక కుష్ఠరోగిని సమాజం వెలేస్తే, ఓ కుష్ఠరోగిని పాలెం వెలుపల పెడితే, అతనికి వచ్చిన అంటు వ్యాధిని చూసి అసహించుకుంటే యేసుక్రీస్తు 2 చేతులు పట్టుకొని నాకిష్టమే, సమాజానికి నువ్వు అయిష్టంగా ఉండవచ్చు, నువ్వు నాకిష్టమే అన్నాడు. ఎందుకో తెలుసా? ఆ కుష్ఠరోగిలో ఉన్నది కూడా దేవుని ఆత్మే, ఈ గ్రంథ రచయితలో ఉన్నది కూడా దేవుని ఆత్మే, ఈ మతోన్మాదుల శరీరాల్లో ఉన్నది కూడా దేవుని ఆత్మే. కన్న తండ్రి పిల్లలు
మాయగడ మోసంలో ఉన్నారు. అపవాది వలలో, అపవాది మాయలో ఉంది ఈ ప్రపంచం. తెలివిగా మన సహోదరులను కాపాడుకోవాలి, తెలివిగా మన సహోదరుల వాక్యంతో రక్షించుకోవాలి. ప్రియులరా, మనకెవరు శత్రుత్వం లేదు. కానీ ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. యేసుక్రీస్తు అపరిచితుడు కాదు, ఆయన అతి పవిత్రుడు. 3 భాగాలుగా మాట్లాడబోతున్నాను, 3 భాగాలుగా. దీన్ని ప్రశ్నించే దమ్ము కానీ, నేను చెప్పే మాటలలో అసత్యం కానీ, అబద్ధం కానీ, తప్పు పట్టేవాడు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నా యేసు గొప్పవాడు, నా యేసు అతి పవిత్రుడు, అతి పరిశుద్ధుడు. ఆయన మాటలకు సలాం, ఆయన మాటలకు పాదాభివందనం. అవసరమైతే ఆయన కోసం నా రక్తాన్ని ఇస్తాను, ఆయన కోసం నా ప్రాణాన్ని ఇస్తాను. ఎందుకంటే అంత మంచివాడు ఈ భూప్రపంచంలో లేడు. యేసుక్రీస్తు లాంటి అతి పవిత్రుడు, అంత మంచివాడు ఈ భూప్రపంచంలో లేడు. అలాంటి ఆయన మీద మీరు నిందించకండి. ఆయన మాటలలో దోషాలు వెతక్కండి, తప్పులు పట్టాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆయన మీద దుమ్మెత్తిపోస్తారు. ఒక వచనం అర్థం కాకపోతే 66 పుస్తకాలు చదవాలి, బైబిల్ చదవాలి, మరలా చదవాలి. యేసు మాటలు అర్థం కావటం అంటే ఏదో సామాన్య పుస్తకం బోటనీ చదివినట్టు, జువాలజీ చదివినట్లు కాదు, అర్థం కాదు. జువాలజీ అంత ఈజీ కాదు బైబిలు, శాస్త్రవేత్తల పుస్తకాలు అంత ఈజీ కాదు బైబిలు. అనంత జ్ఞానం. వింటారు, చెప్తాను, వింటారు. నేను మంచివాడిని, ఎందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. మంచివాడండి ఆయన, మంచివాడిని సమాజం బ్రతకనివ్వదు. ప్రియులరా, నిజంగా అండి, కరుణామయుడు, దయామయుడు అనాలంటే ఈ ప్రపంచం ఒకే ఒక్క పేరు మీద గలం విప్పుతుంది. ప్రజాగలం, విప్లవ గలం. ఎవరైనా సరే కరుణామయుడు అనగానే వెంటనే ఒక పేరు చెప్పాలి, మరొక పేరు చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు. దయామయుడు అనగానే వెంటనే చెప్పాలి, యేసుక్రీస్తు. ప్రజాగలం అది. కరుణామయుడు, ప్రేమామయుడు అనగానే ఒకే ఒక్క పదం వినిపించాలి, ప్రపంచ గలం యేసుక్రీస్తుని చెప్పాలి. మీ అందరూ తెలుసు కదా, గద్దర్. ఒట్టొట్టి మాటలు చెప్పను. విప్లవ నాయకుడు గద్దర్. దేవుణ్ణి అంగీకరించరు, ఏ దేవుణ్ణి అంగీకరించరు, ఏ దైవాన్ని ఇష్టపడరు, ఏ పుస్తకాన్ని, ఏ గ్రంథాన్ని వాళ్ళు ఒప్పుకోరు. కానీ విప్లవ నాయకుడు, ప్రజా నాయకుడు గద్దర్ ఏమన్నాడు మీకు తెలుసా? శాంతమూర్తి యేసుక్రీస్తు. ఆయన కరుణామయుడు అన్నాడు. గోరంట్ల వెంకన్న, నారాయణమూర్తి, వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? విప్లవ గాయకులు, విప్లవ నాయకులు. కరుణామయుడు అనగానే యేసుక్రీస్తే అని పలికారండి వాళ్ళు, పలికారండి. విప్లవ నాయకులు ఎప్పటికైనా యేసుక్రీస్తుని తప్పు పట్టరండి, తప్పు పట్టరు. ఎవరు తప్పు పట్టరు. కాకపోతే మనలో ఓ మత పిచ్చుంది. మనలో అంటే నాలో కాదు, క్రైస్తవుల్లో కాదు, బయట వాళ్ళల్లో, ఈ గ్రంథ రచయితలో. ఆ మత పిచ్చిని డెవలప్ చేసుకోవటానికి మాత్రమే యేసుక్రీస్తు మీద విషం క్రక్కుతూ అపరిచితుడు అని అంటారు. మంచివాడండి ఆయన, కరుణామయుడండి. చూద్దామా, ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేస్తాడని మీరు అనుకుంటున్నారా? నో. చూడండి ఎలా మాట్లాడుకుంటూ వచ్చాడో ఒక భాగం చెప్తాను. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం ప్రియులరా, 44వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడండి. ఇదంట యేసుక్రీస్తు శత్రువులు ప్రేమించమని చెబుతాడు, కానీ బోధ చేస్తాడు, ఆచరణలో పెట్టడు అంటున్నాడు గ్రంథరచయిత. శత్రువులు ప్రేమించండి అనగానే ఎంత ఆదర్శమూర్తో,
అని మీరు అనుకుంటారు. శత్రువును ప్రేమించగా అని అనగానబ్బా ఈయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని క్రైస్తవ బోధకులు ఓదరగొడతారు. కానీ యేసు ఎక్కడ శత్రువును ప్రేమించినట్లు లేదు అని అంటాడు. అపరిచితుడు, పరిచయం లేని బోధకు ఈయన వ్యక్తిత్వానికి పరిచయం లేనివాడు అన్నాడు ఈ గ్రంథ రచయిత. మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. దీనికి యాంటీ వచనాన్ని జోడించాడు. అదేదో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. 20వ వచనం, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణములు కూడా గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, పాతాళము మట్టుకు హెచ్చింపబడుదానా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదమలో చేయబడిన ఎడల నేటి వరకు అవి నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండనని మీతో చెప్పుచున్నాను. దీన్ని ఎలా తీసుకున్నాడో తెలుసండి? కపెర్నహూము గురించి మాట్లాడుతున్నాడు. విమర్శ దినమున మీరు నాశనమైపోతారు. విమర్శ దినమున దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు. విమర్శ దినమున ఇదిగో మీరంతా పాతాళ లోకానికి పోతారు. ఇంకేడ శత్రువులను ప్రేమించాడండి యేసుక్రీస్తు అంటున్నాడు ఈ రచయిత. ఇతనట యేసుక్రీస్తునట ప్రవక్తగా అంగీకరించనందుకు కపెర్నహూము మీద యేసు ప్రభు దుమ్మెత్తిపోసాడట. మీరు నాశనమైపోతారు, మీరు నన్ను ప్రవక్తగా అంగీకరించలేదు. మరి ఆడేమన్నాడు? శత్రువులను ప్రేమించమన్నాడు. మరి ఏడేమంటున్నాడు? విమర్శ దినమున మీ సంగతి చెప్తాను నేను అన్నాడట యేసుక్రీస్తు. అబ్బా, ఎవడో రాసిన ఎంగిలి పదాలు తీసుకొచ్చి నువ్వు పుస్తకం రాసుకొని నువ్వేదో పెద్ద మేధావులాగా పండితుల్లాగా మాట్లాడుతూ యేసుక్రీస్తు గురించి మాట్లాడగలవా? ఇక్కడ రాయబడింది అది కాదు. విమర్శ దినమున అంటే ఒక భయంకరమైన తీర్పు ఉంది మనిషికి. మన మరణ దినమే తీర్పు దినం. గుర్తుపెట్టుకోండి, మన అంతిమ దినమే తీర్పు దినం. భూమి మీద క్రియలను దేవుడు పరిశీలిస్తాడు. మరణ దినమే తీర్పు విధింపబడుతుంది. లోకానికి అంతిమ తీర్పు వేరండి, మనకు అంతిమ తీర్పు వేరు. మన చావు దినమే అంతిమ తీర్పు. భూమి మీద నీ క్రియలు బాగున్నాయా? దేవుడు చెప్పినట్లుగా బ్రతికావా? ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నావా? ఓకే. లేదా ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకోలేదా? భయంకరమైన లోకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తును ప్రవక్తగా అంగీకరించనందుకు వాళ్ళ నాశనం కోరలేదు. మీ సంగతి చెప్తాను అనలేదు యేసుక్రీస్తు. మారు మనస్సు పొందకపోవటం. మీరు మారు మనసు పొందాలి. ఎందుకంటే సొదొమ గొమొర్రా వారు ఎంతగా చెడిపోయారో, కామతృప్తులైపోయారు. వారి మనసులు మారలేదు. కానీ నీనివే వారు రాజు సింహాసనము నుండి దిగి పశ్చాత్తాపడి గోనె పట్టలు కట్టుకొని, తండ్రి మేము విరోధంగా నీకు పాపం చేశాము అని తమ పాపాలు ఒప్పుకున్నారండి. నీనివేలో ఉన్న అన్య జనాంగం మారారండి. వాళ్ళు మనసు మార్పు కోరాడండి యేసుక్రీస్తు. విమర్శ దినమున మీరు పాతాళ లోకానికి పోతారు నాయన, ప్లీజ్ మీరు మారండి అన్నాడే తప్ప మీరు నన్ను ప్రవక్తగా అంగీకరించకపోతే పోతారు అని చెప్పలేదు యేసుక్రీస్తు. చెప్పలేదు. ఎక్కడా కూడా తన్ను తాను హెచ్చించుకోలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూస్తే యోహాను రాసిన సువార్త, ఈ వచనం అతనికి అర్థం కాలేదు. ఈ మత్తయి సువార్త 11:20-22లో వాళ్ళు మారు మనసు పొందకపోవటం వలన వాళ్ళని గద్దించాడు. పిల్లలు తప్పుత్రావు పడుతున్నప్పుడు, పిల్లలు చెడిపోతున్నప్పుడు తండ్రి గద్దించడా? కపెర్నహూము నాశనానికి వెళ్ళిపోతుంటే గర్వంతో, అహంకారంతో టన్నులు పొగరబట్టి ఉంటే వాళ్ళని గద్దించి మందలించి దారిని పెట్టొద్దా?
దారిని పెట్టడానికి ప్రయత్నం చేశాడు యేసుక్రీస్తు. వాళ్ళ మారు మనసు పొందడానికి హెచ్చరించాడు అంతే తప్ప వాళ్ళ నాశనాన్ని కోరుకోలేదు. ఓ ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నాడు. మారు మనసు పొందండి, దయచేసి మనసు మార్చుకోండి, అహం విడిచిపెట్టండి, గర్వం విడిచిపెట్టండి అని యేసు బోధ చేశాడే తప్ప అతన్నేదో ప్రవక్తగా గుర్తించనందుకు కాదు. అది తెలియదు ఈ రచయితకి. బైబిల్ తెలియనప్పుడు బైబిల్ పండితులను అడుగు. పండితులు కూడా అర్థం కాకపోతే సీడీ దించు. పండితులు కూడా చెప్పలేకపోతే యూట్యూబ్లో మెసేజ్ పెట్టు. బైబిల్ పండితులు చెప్పలేకపోతే పుస్తకం రాయి. దేవునికి నువ్వు లెక్క చెప్పుకోవాలి మిత్రమా. యెహోవా చేతిలో పడుట భయంకరం మిత్రమా. ప్లీజ్ మారు మనసు పొందు, మనసును మార్చుకో, చెడ్డ ఆలోచనలు తీసేయండి. ఇక శత్రువులను ప్రేమించాడో లేదో బోధ చేయటమే కాదు, చేసి చూపించాడు యేసుక్రీస్తు. అది చదివి ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం. ప్రియులరా, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం చూడండి ఎంత మంచి మాటలు ఆయన రాశాడో చూద్దాం. 5వ వచనం. అతడు ఆ పళ్ళెములోని నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టినాం. ఇట్లా చేయుచు సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనను అడిగెను. ఇక కింద వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇస్కరియోతు యోధా కూడా మీకు కనిపిస్తాడు. 5వ వచనంలో మీకు 5వ వచనం రాసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం కూడా రాసుకోండి. అక్కడ మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? అందరి పాదాలు కడిగాడండి యేసుక్రీస్తు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదే. సమస్తం ఆయన కలిగించాడు. ఏమండి, ప్రధాన శిల్పి అండి యేసుక్రీస్తు. ఈ మొక్కల్ని, జంతువుల్ని, సూర్యుని, చంద్రుని, గ్రహాలని కక్షలో పెట్టి రూపమిచ్చిన వాడు యేసుక్రీస్తు, ప్రధాన శిల్పి. ఆ ప్రధాన శిల్పి, ఆ సృష్టికర్త యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగాడు, తన్ను తాను తగ్గించుకొని. అలా కడిగిన వారిలో 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని. మరి శత్రువే కదండి, శత్రువేగా. అతని పాదాలు కడిగాడండి యేసుక్రీస్తు. అప్పుడైనా మనసు మారిద్దేమో, వీడిని పాతాల లోకుండా పోకుండా కాపాడవచ్చు అనుకున్నాడు. కానీ కాళ్ళు పట్టుకున్న, కాళ్ళు కడిగిన ఇస్కరియోతు యోధ మనసు మారలేదండి. కొందరి మనసులు మరి అలాగే ఉంటాయండి. నాయనా, నన్ను క్షమించు నాయనా, నేను నీ పట్ల తప్పు చేశాను. మనం మనుషులు సహజంగా తప్పు చేస్తాం, నన్ను క్షమించు నాయనని కొంతమంది అడిగినా వాడేం తప్పు చేశాడు నిజంగా, అందుకే నా కాళ్ళు పట్టుకున్నాడు అంటాడు మరొకడు. క్షమించండి అండి, మన తమ్ముడండి, మన సహోదరుడండి, వాడు దేవుని కుమారుడేనండి. క్షమించండి అండి, ప్లీజ్ క్షమించండి అండి. క్షమిస్తే పోయేది ఏముందండి? మీ మనసు కుదుట పడుతుందండి. మీరు క్షమించకుండా పగ ప్రతీకారాలు మనసులో అలాగే పెట్టుకుంటే బీపీ రేజ్ అవుతుంది, రక్తం మరుగుతుంది. అలా రక్తం మరిగిపోయిందా, రక్త వేగం కొట్టు వెళ్ళిపోయిందా, స్పీడ్గా బీపీ హై రేంజ్లోకి వెళ్ళిపోయిందా, హార్ట్ మీద పడుతుంది, గుండెపై పడుతుంది దాడి, ఒత్తిడి పడుతుంది, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. మీరు క్షమించకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, జాగ్రత్త. పగా ప్రతీకారం పెంచుకోకండి, బీపీని రేజ్ చేసుకోకండి. కూల్ ప్రశాంతత. మీ మనసును ప్రశాంతంగా ఉంచనివ్వండి, గుండెకి రెస్ట్ ఇవ్వండి. ఎందుకండి తొందరగా గుండెపోటు వచ్చిపోతారు? వద్దండి. అందుకే యేసుక్రీస్తు క్షమాగుణం నేర్పాడు. శత్రువు అయినా కూడా చెలికాడా అని పిలిచాడు. మిస్టర్ రైటర్, ఈ గ్రంథ రైటర్గా చెప్తున్నాను. 30 వెండి నాణాలకు అమ్ముకున్న ఇస్కరియోతు యోధాని ఏమని పిలిచాడు తెలుసా? నా శత్రువా అనలేదు, నా చెలికాడా అన్నాడు. ఎంత సంస్కారం అండి ఆయనకి, యేసుక్రీస్తుకి. ఓ శత్రువుని మై డియర్ ఫ్రెండ్ అన్నాడండి. మై డియర్ ఫ్రెండ్, స్నేహితుడా. నువ్వు శుభవచనం అని ముద్దు పెట్టుకున్నావు కదా, నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి అన్నాడు ఇస్కరియోతు యోధాని.
తన కాళ్ళు కడిగాడు. ఇకపోతే నా పక్షాన ఉండనివాడు నాకు విరోధి అన్నాడు. అంటే వాక్యపు పక్షాన, సత్యం పక్షాన, నీతి పక్షాన, ధర్మం న్యాయం పక్షాన ఉండనివాడు విరోధే కదండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. యాకోబు 4:4. ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోక స్నేహం అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, మోహపు చూపు, దొంగ చూపులు, మాయ చూపులు, అంతే కదండి, బెత్తర చూపులు, శరీరాశలో ఏదో కావాలి ఈ శరీరానికి. పక్కన ఉన్న కువైట్లో ఉన్న ఆయుర్బావులు కావాలి, కోహినూరు సింహాసనం కావాలి, వజ్ర వైడూర్యాలు కావాలి, పరాయవాడి భూమి కావాలి, పరాయవాడి పొలం కావాలి. శరీరాశలో, నేత్రాశలో, జీవపడంబం, నేనే గొప్పవాడిని అనుకోవటం, అహంకారం, ఇలాంటివి మీలో ఉంటే వాక్యపక్షంగా మీరు లేనివారు, సత్యం పక్షంగా లేనివారు. కనుక నా పక్షమున ఉండనివాడు విరోధి అంటే యేసుపక్షం లేనివాడంతా శత్రువులంట అనకండి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. కనుక లోకాన్ని ప్రేమించకండి, లోకాన్ని కలిగించిన దేవుని ప్రేమించండి. మీ డబ్బును ప్రేమించకండి, ఆ డబ్బును సంపాదించి తీసుకొచ్చాడే మీ భర్తను ప్రేమించండి. ఉద్యోగాన్ని ప్రేమించకండి, నీ కొడుకును ప్రేమించండి. అదండి దాని భావం. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి. ఈ లోక స్నేహం దేవునితో వైరము అంటే అర్థం ఏంటి? లోకాన్ని మీరు ప్రేమించొద్దు, లోకాన్ని కలిగించిన దేవుని ప్రేమించండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ కదా, ధనాశ కదా, ధనాపేక్ష కదా, అధికార దాహం కదా. అధికారం కోసం కొట్టుకు చచ్చిపోతున్నారు. బాబాయ్ లేడు, అమ్మ లేదు, చెల్లెలు లేదు, మామ లేదు, చంపేయటమే అధికారం కోసం. ఈ లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకండి అన్నాడు. కనుక ప్రియులారా, ఈ లోక స్నేహం మీకొద్దు అన్నాడు. అది మంచిది కాదు అన్నాడు. దాని క్రియలు చెడ్డవి అన్నాడు. అంతే తప్ప ఏమండి, యేసుక్రీస్తు శత్రువును ప్రేమించమని చెప్పి ఎవరిని శత్రువుగా చూడలేదండి. ఆయన మారు మనసు పొందండి అని గద్దించాడు. లోకానికి మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే మీరు ఈ లోకపు నివాసులు కాదు, మీ పౌరసత్వం పరలోకమందుందండి, పరలోకమందుంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు అపరిచితుడు కాదు, అతి పవిత్రుడు. ఆయన మాటలలో అతి పవిత్రత. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పార్ట్ 1 ఇంతటితో ముగిస్తున్నాను. పార్ట్ 2లో కలుసుకుందాం.